హాయ్ అండి. మీకు చింతతొక్కు పచ్చడి అంటే ఇష్టమా? అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. ముందుగా కావాల్సింది 2 స్పూన్స్ చింతతొక్కు, అలాగే పల్లీలు అదే అండి వేరుశెనగ గింజలు, దానితో పాటు ఉల్లిపాయ, పచ్చిమిర్చి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 1 ½ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక చిన్న కప్పుకి వేరుశెనగ గింజలు వేసి కాస్త అటు ఇటుగా వేయించి దాంట్లోనే పచ్చిమిర్చి ఒక 7 దాకా వేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని కాసేపు వేయించి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని దానితో పాటు 2-3 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకోవాలి. కాస్త గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా చింతతొక్కు వేసుకోవాలి. దాంతో పాటు కాస్త వాటర్ వేసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్‌ను కట్ చేసుకున్నది ఇందులోనే వేసుకొని ఒక్కసారి ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసేయండి. చింతతొక్కు పచ్చడి రెడీ.